ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి తగ్గింపు కలిగిన జీవితం అన్నది మనము ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయంలో ఇలా ఉందండి. 6వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను అంట. యెహోవా యందు వారు తమ్మును తాము తగ్గించుకొనిరంట. మరి దేవుని వాక్యంలో కూడా మనం చూస్తున్నాం కదండి, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును. అలాగునే మన విశ్వాస జీవితంలో అయినా మన లైఫ్లోనైనా ఏ విషయంలోనైనా మనము తగ్గించుకొని ఉండడం ద్వారా, అంటే అది మనం తగ్గించుకోవడానికి అసలు మనకి ఏముందండి అని కొందరు అనుకుంటాం. కొందరు అసలు మాకేంటి అన్న వేలోకి వెళ్ళిపోతుంటారు. అలాగున మన బిహేవియరు రకరకాలుగా ఉంటుంది. అయితే మనము గర్వానికి, దేవుని వాక్యాన్ని బట్టి అయితే గర్వానికి మనం చోటించినట్లయితే సాతానుకు మనం చోటిచ్చిన వారం అవుతాము. మరి సాతాను అని అంటే నాశనానికి కర్త. వాడికి మన లైఫ్లో మనము స్థానం ఇచ్చినట్లే. మరి గర్వము అని అంటే అన్ని విషయాల్లోనూ మనుషులకు కలుగుతుంటుంది. కానీ ఆ గర్వము ఎదుటి మనిషిలోనికి, అంటే నీలోనికే కానివ్వండి, నాలోనికే కానివ్వండి, మన ఎదురు ఉన్న స్నేహితుల్లోనికే కానివ్వండి, మన బిడ్డల్లోనికి, మన భర్తలోనికి, మన కుటుంబంలోనికి ఎక్కడ మనము ఆ గర్వానికి స్థానం ఇచ్చినా కూడా మనము నాశనాన్ని మన లైఫ్లోకి ఆహ్వానిస్తున్నామనే అర్థమండి. అదే ఆ గర్వాన్ని మనం దూరముగా పెట్టి ఎవరితోనైనా మనం సన్నిహితంగా, ప్రేమగా, మనం ఉండాల్సిన పద్ధతిలో అన్ని విషయముల్లోనూ అనుకోగలిగి, మెలకువగలిగి జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే మనము ఇలాగున దేవుని ఉగ్రతను వారిని నాశనము చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. అలాగున మనము నాశన పాత్ర నుంచి మనం విడుదల పొంది మనము రక్షణను అనుభవించే వారముగా ఉంటాము. చాలా వరకు కూడా అండి, మనము ఏది అయితే పనికి రాదు అని మనం పక్కకు పడేస్తామో కొన్నిసార్లు మనుషులైనా వస్తువులైనా కొన్నిసార్లు మన జీవితంలో ఇది వేస్ట్ అని మనం దేన్ని అనకూడదండి. ఏదైతే మనం వేస్ట్ అంటామో అదే మనకు అవసరానికి ఆకలి తీర్చేదిగా ఉంటుంది. దేన్ని కూడా మనం వృధా అని పడవేయకూడదు. దేవుడు మనకిచ్చింది ప్రతి ఒక్కటి కూడా మేలైనది, మనకు అవసరమైనది, మనకు ఆరోగ్యకరమైనది ఆయన ఇచ్చారు. ప్రతి ఒక్కదానికి కూడా ఒక ఉపయోగం అనేది ఉందండి. అలాగున ఏది కూడా వ్యర్థమైంది కాదు. మనము మన విశ్వాస జీవితంలో తగ్గింపు కలిగి, మెలకువ కలిగి, అనుకువ కలిగి, దేవుని యందు మరి ముఖ్యంగా భయభక్తులు కలిగి జీవించాలని ప్రభు ఆశపడుతున్నారు. కనుక మనము మన కుటుంబంలోని వారిని సరిచేసుకోవాలి. మన బిడ్డలను, మన భర్తను, వారిలో ఎక్కడైనా బిడ్డల స్నేహితులతో వారు ప్రవర్తించే ప్రవర్తన విషయమై, భర్త ప్రవర్తన విషయమై, లేదు భార్య ప్రవర్తన విషయమై మనల్ని పరీక్షించుకోవడం విషయంలో మన బిహేవియర్ ఎలా ఉంది అని, అలాగున మనం ప్రతి ఒక్క విషయంలో కూడా మనము ఎక్కడా కూడా పొరపాటు, తప్పు అనేది లేకుండా చూసుకుంటూ మనం జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని మనము గడపగలిగినట్లయితే ఖచ్చితంగా మనము దేవుని ప్రేమను, రక్షణను మనం అనుభవిస్తాము. అటువంటి ధన్యత, భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి.